అన్నీ మంచి శకునములే. ఉత్తరాంధ్ర ఇక ఊపిరి పీల్చుకో. బాహుబలి లాంటి ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ సూపర్ సక్సెస్ అయింది. అంతేకాదు గడువు కన్నా ముందే గ్రాండ్ ఓపెనింగ్ ఉండబోతోంది. సక్సెస్ రన్తో పాటు శుభ సంకేతాలు కూడా టేకాఫ్ అయ్యాయి. అహో ఆంధ్రభోజ అనే రేంజ్లో విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ రన్వేపై దిగగానే భోగాపురంలో ఆనందం వెల్లివిరిసింది. Distance to Bhogapuram is roughly about 1600 kilometers from here, which will be covered in 1 hour and 50 minutes once we get airborne. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఢిల్లీ నుంచి ఈ విమానంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ట్రయల్ రన్ సూపర్ సక్సెస్ ఓ శుభ సంకేతం అన్నారు రామ్మోహన్ నాయుడు. టెస్ట్ ఫ్లైట్ ఈరోజు చూశారు, మీ కళ్ళ ముందే మీరు ల్యాండ్ అయ్యారు. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే చాలా సవాలక్ష అవన్నీ చెక్ లిస్టులు అన్నీ కూడా టిక్కులు పెట్టుకోవాలి. అవన్నీ జరిగితే కానీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇక్కడ లేదు. అది ల్యాండ్ అయిందనంటే ఒక రకంగా ప్రాజెక్టు లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామని సంకేతం. అది సంగతి. అలా ఫస్ట్ ఫ్లైట్ శుభ సంకేతాలనిచ్చింది. మరోవైపు జెట్ స్పీడ్తో నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రన్వే, ఏటీసీ సెంటర్లు, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్, రాడార్ సిగ్నల్స్, ఇలా ఏటీసీ వ్యవస్థలన్నీ రెడీ టు సర్వ్. అన్ని కంప్లీట్. నైట్ ల్యాండింగ్ మీకు వరల్డ్ స్టాండర్డ్స్ తో ఏ ఫెసిలిటీస్ కావాలో భోగాపురంలో అది ఉన్నాయి. మీరు కూడా ఏ ఎయిర్లైన్స్ లో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఇక్కడికి రండి, గర్వంగా మీరు అందరూ చెప్పండి అందరికి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాలి. పనుల జోరు చూస్తుంటే జూన్ వరకు వెయిట్ చేయక్కర్లేదని ఇట్టే తెలిసిపోతుంది. గడువు కన్నా ముందే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ప్రైడ్ ఆఫ్ భారత్గా భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసే సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక నంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టినటువంటి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ హబ్ గా మారనుంది భోగాపురం. ఎయిర్పోర్టుకు అనుబంధంగా ఇక్కడ తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని డెవలప్ చేస్తున్నారు. రాత్రింబవళ్లు శ్రమించిన కార్మికులను అభినందించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇండస్ట్రీస్ అలాగే మనకి ఎడ్యుకేషన్ ఈ అన్నిటికీ కూడా కలిపి ఇదొక ప్రధాన హబ్ గా మారబోతుంది. కాబట్టి రేపు భవిష్యత్తు ఏ రకంగా మనం శంషాబాద్ లో లేకపోతే పెద్ద నగరాల్లో ఎయిర్పోర్ట్ ద్వారా అభివృద్ధి చూసామో ఈ ప్రాంతంలో కూడా అదే రకంగా చూడబోతున్నాం. ఆ కళలన్నీ కూడా సాకారమయ్యే రోజు వచ్చింది. ఉత్తరాంధ్రకు వరంగా భారతావనికి తలమానికంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది.